పెద్ద మనిషి కట్టుకోకపోగా పైగా ఈ పెద్ద మనిషి రావడం వస్తూనే రైతులకు ఇంతకు ముందు వరకు కూడా హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో హక్కుగా రైతులకు ఉచిత పంటల బీమా అనేది రైతులకు దక్కుతూ ఉండేది. అలాంటిది మా హయాంలో అయితే దాదాపుగా 7,400 కోట్లు 7,800 కోట్లు ఇచ్చినాం రైతులకు. ఉచిత పంటల బీమా ప్రభుత్వమే చేసి రైతు తరపున కూడా ప్రభుత్వమే కట్టి దాదాపుగా 7,800 కోట్లు 7,400 కోట్లు ఎగ్జాక్ట్గా నెంబరు 400-500 crores అటు ఇటు 7,400 7,800 crores ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫార్మర్స్కు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకు హక్కుగా రావాల్సిన ఆ ఉచిత పంటల బీమా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆ బీమా పథకాన్ని రద్దు చేసినాడు. రైతుల పరిస్థితి ఈరోజు ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ రాదు, మరోవైపున రైతులకు హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్సు సొమ్ము చంద్రబాబు నాయుడు పుణ్యాన రాకుండా పోయింది. రాష్ట్రంలో దాదాపుగా 84 లక్షల మంది రైతులు దాదాపుగా వ్యవసాయంలో ఉంటే 84 లక్షల దానికి కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకున్న పరిస్థితి. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏంటి అని అంటే రైతులు కౌలు రైతులు అంతా కలిపి నంబర్స్ సార్. మామూలుగా ఖరీఫ్ టైంలో 84 lakh acres 87 lakh acres to 84 lakh acres మామూలు కల్టివేషన్ జరుగుతుంది. ఈరోజు 19 లక్షల ఎకరాలకు మాత్రమే ఇన్సూరెన్స్ కనిపిస్తూ ఉంది. మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్పీచ్లు వింటూ ఉంటాం మనమంతా కూడా. ఆ స్పీచ్ల్లో ఏ పొద్దు కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు నాయుడు పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తాడని మాత్రం చెప్పడు. తాను ఇన్సూరెన్స్ రద్దు చేయడం వల్ల, తాను ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల నష్టపోయిన ఆ రైతులకు ఎప్పుడు ఆ ఇన్సూరెన్స్ నష్టాన్ని పూడుస్తాడో అని మాత్రం చెప్పడు. ఆయన ఊకుదంపుడు ఉపన్యాసాలన్నీ కూడా వింటూ ఉంటే చివరకు అన్నిటికన్నా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పెట్టుబడి సహాయం అంటే క్యాపిటల్ సపోర్ట్ కింద పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు 40,000 రూపాయలు ఇవ్వాలి, సంవత్సరానికి 20,000 అంటే కేవలం 10,000 ఇచ్చి 30,000 ఎగరగొట్టాడు. సో రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే ఒకవైపున క్యాపిటల్ సపోర్ట్ అంటే పెట్టుబడి సహాయం రైతులకు దక్కకుండా పోయింది. 40,000 రావాల్సిన చోట 10,000 ఇచ్చి చేతులు దులుపుకేసుకున్నాడు 30,000 మోసం చేసి. మరోవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలా మా ప్రభుత్వ హయాంలో సమయానికే సీజన్ ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు రాకుండా పోయింది. మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈరోజు కనుమరుగైపోయింది. మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండో ఎత్తు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈరోజు ఇన్ని కష్టాల మధ్య